ఓం నమ శివాయ. వెమ్లవాడ రాజన్న దేవాలయం గురించి మీ అందరికీ తెలిసిందే. వెమ్లవాడ ఆలయంలో డెవలప్మెంట్ పనులు సాగుతున్నాయని. కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చిన ఆది సోమవారాల్లో భక్తులు అధికంగానే రావడం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజులలో మేడారం జాతర ఉంది కాబట్టి మేడారం జాతరకు వెళ్ళే భక్తులు వెమ్లవాడ రాజన్నను దర్శించుకొని ఇక్కడ మొక్కులు చెల్లించుకొని ఆ తర్వాతనే సమ్మక్క సారలమ్మ గద్దెలకు వెళ్ళడం అయితే జరుగుతుంది. అట్లాంటి పవిత్రమైన రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో ప్రతిరోజు వేలాది మంది భక్తులు శివదర్శనానికి ఇక్కడికి వస్తూనే ఉన్నారు. అలాగే మీరు మీ కళ్ళ ముందు ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి డెవలప్మెంట్ పనులు. ఆలయ ప్రాంగణం కొత్త వెలుగులో మెదవడానికి, శివాలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దడానికి భారీ స్థాయిలో పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రాకారాలు, మండపాలు, ప్రతి చోట పునరుద్ధరణ పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. భక్తులకు మరింత సౌకర్యం కల్పించడానికి భీమేశ్వర ఆలయంలో కొత్తగా క్యూ లైన్లు, అలాగే బుకింగ్ కౌంటర్లు చాలా వేగవంతం చేస్తున్నారు పనులన్నీ. ప్రస్తుతం మన ధర్మగుండం పరిసర ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులు ఎంతో వేగంగా కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో వెమ్లవాడను దేశవ్యాప్తంగా అత్యంత వ్యవస్థీకృతమైన శివక్షేత్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇక్కడి ప్రభుత్వం, గౌరవనీయులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు సంకల్పించారు. ఇంతటి అద్భుతమైన క్షేత్రానికి మీరు కూడా వస్తూనే ఉంటారు. సో మీలో చాలా మంది వచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ మధ్య డెవలప్మెంట్ పనులు మొదలైన తర్వాత ఎవరైనా వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉంటాయి. అలాగే వెమ్లవాడలో ప్రస్తుతం వచ్చిన భక్తుల్లో చాలా మంది రకరకాలుగా చెప్తూ ఉన్నారు. సో మీకు అలాంటి అనుభవాలు ఏమైనా ఎదురై ఉంటే మనకు కామెంట్ల రూపంలో చెప్పండి. వాటిని ఇక్కడ ఉన్న అధికారుల దృష్టికి మన ఛానల్ తరఫు నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వెమ్లవాడ ఆలయం ముందు డ్రిల్లింగ్ పనులు అయితే చాలా వేగంగా సాగుతున్నాయి. డ్రిల్లింగ్ పనులు ఏంటంటే, ఆలయం ప్రాకార గోడ ఉంది కదా, అంటే కాంపౌండ్ వాళ్ళు, ఆ కాంపౌండ్ వాళ్ళు ఒక 2 మీటర్లు బయటకు వచ్చి అక్కడ కాంపౌండ్ వాల్ అనేది నిర్మిస్తారు. దానికోసం చెన్నై నుంచి తెప్పించిన హైడ్రాలిక్ మిషన్ అయితే ఉంది కదా, దానితో డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ అయింది. మీరు విజువల్స్ అయితే చూడండి. అలాగే వెమ్లవాడ ఆలయం ముందు డ్రిల్లింగ్ పనులు సాగుతున్నాయి కాబట్టి అక్కడ గేట్ అయితే పని సాగుతున్నంత సేపు గేట్ క్లోజ్ చేసి భక్తులని బద్దిపోషమ్మకు వెళ్ళడానికి కానీ, భీమేశ్వర ఆలయం వెళ్ళడానికి కానీ ప్రధాన ఆలయ గేట్ ఉంది కదా, అక్కడ నుంచి స్ట్రేట్ వెళ్ళి రైట్ తీసుకుంటే మనకు బద్దిపోషమ్మ ఆలయం అలాగే భీమేశ్వర ఆలయాలు అయితే మీకు కనిపిస్తాయి. కొంచెం దూరం ఉండొచ్చు. అక్కడ నుంచి ఆటోలో ప్రయాణం చేసే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, లేకుంటే నడిచి వెళ్ళే వాళ్ళు నడిచి వెళ్తున్నారు. సో ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా భక్తులు కూడా అధిక సంఖ్యలోనే వెమ్లవాడకు రావడం జరుగుతుంది. ఇవాళ నేను ఇది సోమవారం చేస్తున్న వీడియో కాబట్టి సోమవారం రోజు మీరు భీమేశ్వర ఆలయంలో భక్తులను అయితే చూడొచ్చు, చాలా అధికంగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, నేను ఎప్పటికప్పుడు మన వీడియోలలో అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాను. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మన వీడియో కింద కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీయగలను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఏ విధంగా అనిపిస్తుందో మీరు చెప్పండి. నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ వెమ్లవాడ ముచ్చట్లు. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం.